షలోమ్ చర్చ్ 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేస్తున్నని దావీదు నాతానుతోను అనగా నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, నీకే వందనము స్తోత్రం ప్రియమైన తండ్రి. ఏగో నాయన తండ్రి, యూత్ మీటింగ్ ప్రియమైన తండ్రి మీరు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం ప్రియమైన తండ్రి. అలాగే ప్రియమైన తండ్రి ఇప్పుడు చెప్పబోతున్న వాక్యంలో ప్రభావ తండ్రి మీరు తోడైన ప్రియమైన తండ్రి. అలాగే ప్రియమైన తండ్రి జాకబడిన ప్రియమైన తండ్రి మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రియమైన తండ్రి. అన్నను ప్రియమైన తండ్రి మీరు ఇంకా బహుబలంగా వాడుకోమని వాక్యం చెప్పబోతున్నాగా ప్రియమైన తండ్రి మీరు మాతో మాట్లాడమని బహుదీవెనకరంగా మార్చమని ఈ చిన్న ప్రార్థనని ప్రార్థన చేసుకోమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. Thank you, Raju Anna. So we have Jacob Anna sharing his message about repentance. So over to you, Anna. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వాక్యము, ఈరోజు నేను చెప్పబోయే వాక్యము రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే వాస్తవానికి రిపెంటెన్స్ ఇట్ ఈస్ ద మిడిల్ వర్డ్. నేను 3 R's గురించి చెప్తా ఉంటాను. 3 R's. ఫస్ట్ ఆర్ వచ్చి రియలైజేషన్, సెకండ్ ఆర్ వచ్చి రిపెంటెన్స్, థర్డ్ వన్ వచ్చి రీస్టోరేషన్. రైట్? 3 R అంటే రీస్టోరేషన్ అనేది మిడిల్లో ఉంది. రైట్? బిఫోర్ రీస్టోరేషన్ వీ హ్యావ్ టు రియలైజ్ వాట్ వీఆర్. మనం చేసిన తప్పులు ఫస్ట్ మనం గ్రహించాలి. అది రావాలి అంటే ఫస్ట్ రిపెంటెన్స్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని కృప, దేవుని అనాయింటింగ్ ఉంటేనే మనకి రిపెంటెన్స్ అనే హృదయం వస్తుంది. మన హృదయ స్థితిని బట్టి మనము రిపెంటెన్స్కి చేయగలుగుతాం. మనం దేవుడి దగ్గర మన తప్పుల్ని ఒప్పుకుంటాము. హల్లెలూయా. ఎప్పుడైతే మనం చేసింది ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటామో ఆటోమేటిక్ ఇట్ విల్ మనకేమవుతుంది, బ్లెస్సింగ్స్ రీస్టోరేషన్ అవుతూ ఉంటుంది. బైబిల్లో చూసినట్టయితే జకర్యా పరిశుద్ధ గ్రంథం నుంచి జకర్యా 12వ అధ్యాయము 10వ వచనంలో ఏమని ఉంటుందంటే దేవుడు అభిషేకము మన మీదకు వచ్చినప్పుడట మన హృదయం ఎలా అయిపోతుందంటే సాఫ్ట్ని అయిపోతుందట. సాఫ్ట్ని అయిపోయి దేవునికి మహిమకరంగా మనం తగ్గింపు స్వభావంతో మా హృదయ స్థితి మారుతుంది. మనము అనుకున్న ఆలోచనలన్నీ మనం ఒప్పుకొని దేవుని సన్నిధానంలో దేవునికి మహిమకరంగా మన ఆత్మీయ జీవితాన్ని మలుచుకుంటాం. అక్కడ దేవుని సహాయము లేనిది ఎండ్ టైమ్స్లో మనం ఎప్పుడు వింటా ఉంటే ఎండ్ టైమ్స్లో దేవుని అభిషేకం మన మీద ఉన్నప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్క పాపపు జీవితాన్ని మనం దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటాము. ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆ రిపెంటెన్స్ ఖాతా యూటర్న్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక వేకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొందరు రాంగ్ డైరెక్షన్స్కి వెళ్తూ ఉంటారు. ఎవరన్నా వచ్చి మనం కరెక్షన్ చేసామనుకోండి, వెంటనే వి విల్ టేక్ యూటర్న్ టు గో కరెక్ట్ వే అనమాట. ఆ యూటర్న్ అనేది రిపెంటెన్స్. ఆ రిపెంటెన్స్ వచ్చేది ఎక్కడి నుంచి అంటే దేవుడి దగ్గర నుంచి అది వస్తుంది. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. అదేవిధంగా కొద్దిగా వెళ్ళినట్టయితే రోమన్స్ చాప్టర్ 2 4th వర్సెస్లో చూసినట్టయితే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. చాలామంది కొందరు ఏంటంటే రిపెంటెన్స్ అభిషేకం వచ్చినా దే ఆర్ నాట్ రెడీ టు టేక్ దట్ వర్డ్. రిపెంటెన్స్ చేయాలి, దేవుని సన్నిధానంలో తప్పు ఒప్పుకోవాలంటే ఎవరు కూడా సిద్ధంగా ఉండడు. ఆ వచనం ఒకసారి మనం చదువుతాము. 4వ వచనంలో, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించునని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సమానమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. అక్కడ ఏముందంటే ప్రతి ఒక్క దేవుడు ఏదైతే హృదయాన్ని ఇస్తున్నాడో అక్కడున్న ప్రతి ఒక్కరు కొందరు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. రిపెంటెన్స్ని తీసుకోకుండా దేవుడు చెప్పే ఏదైతే వాక్యం ఉందో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా రిపెంటెన్స్ తీసుకోకుండా వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మన బైబిల్లో చాలా స్పష్టంగా చూస్తే ఇందాక బ్రదర్ రాజు చదివిన వాక్యాన్ని చూసినట్టయితే 2 సమూయేలు 12వ అధ్యాయం 3వ వచనంలో, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించాను. అక్కడ దావీదు పాపము, అప్పటి వరకు దావీదు తను చేసిన తప్పు ఎవరికి తెలియదనుకో ఉన్నాడు. దీనికి ముందు ఒకసారి స్టార్టింగ్ వర్సెస్ చూసుకుంటా అంటే జస్ట్ మీకు యవ్వనస్తులకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. చూడండి, అక్కడ ఒక 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తులలో ఒక వ్యక్తి చాలా డబ్బున్న వ్యక్తి, అతనికి చాలా గొర్రెలు ఉన్నాయి. దగ్గర 100 గొర్రెలు ఉండటం జరిగింది ఒక వ్యక్తికి. ఇంకొక వ్యక్తికి ఏంటంటే ఒకటే గొర్రె పిల్ల ఉంది. ఆ ఒక్క గొర్రె పిల్లని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. వాళ్ళ పిల్లల వరే చూసుకుంటూ దాన్ని తినిపిస్తూ దాన్ని బాగా చూసుకుంటా ఉన్నాడు. అయితే ఒక ధనవంతుడు అంటే ఒక 100 గొర్రెలు ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే ఈ సింగిల్ ఉన్న గొర్రె వ్యక్తిని దగ్గరున్న ఒక మార్గస్థుడు వెళ్తూ ఉంటే అతను ఆ రాజు ఇంటికి రాగానే అతని దగ్గర ఉన్న 100 గొర్రెల్ని పక్కకి పెట్టేసి ఈ ఒక్క వ్యక్తి దగ్గర ఉన్న గొర్రెని తీసుకొని దాన్ని చంపి ఆ మార్గం ఉన్న వ్యక్తికి భోజనం పెట్టడం జరుగుతుంది. ఇది పెట్టిన వెంటనే దావీదు వెంటనే ఏమంటాడంటే అలాంటి వ్యక్తిని శిక్షించాలి,
అని చెప్పి దావీదు వెంటనే నాతాను అంటాడు. అది ఎవరో కాదు నువ్వే అని అంటా ఉంటాడు. ఎందుకంటే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే మన తప్పులు మనం ఎప్పుడు గ్రహించము, ఎవరన్నా చెప్తేనే మనం గ్రహిస్తాము. అక్కడ ఆ మార్గము దగ్గర ఒకసారి మనం చదువుదాము. 12th చాప్టర్ 4th వర్సెస్ లో, అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతు యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునకు ఆయుధము చేయుటకు తన గొర్రెల్లో గాని గొడ్లను గాని దేన్ని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుధము చేశాను. అతని దగ్గర ఉన్నది ఏది ఇవ్వకుండా ఎదుటి వాని దగ్గర నుంచి తీసుకొని ఇవ్వటం జరిగింది. ఈ స్టోరీ అంతా చెప్పగానే కింద దావీదు ఏమని చెప్తారంటే, కింద వచనం 5వ వచనంలో, దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు. చూడండి, మన దగ్గర ఉన్నాయి కాకుండా పక్కన వాని వ్యక్తి తీసుకొని ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటే దావీదు ఏమంటున్నాడు, నిజంగా ఆ వ్యక్తికి శిక్ష పడాలని అంటున్నాడు. వెంటనే నాతాను ప్రవక్త ఏమంటాడంటే, ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే అంటా ఉంటాడు. మీకు చాలా క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకటి చెప్తా వినండి. మనం బ్రెడ్ అండ్ వైన్ తీసుకుంటా ఉంటాం. వైన్ మన షర్ట్ మీద పడిపోగానే ఆ బ్రదర్ వచ్చి సారీ అని చెప్పేస్తాడు. ఓకే, ఇట్స్ ఓకే బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోతాం. సారీ అన్న మాత్రంలో మరకపోతుందా అండి? ఆ మరకపోవడానికి ఒకటి కావాలి మనకి. ఇక్కడ ఏంటంటే దావీదు ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ఆ నాతాను ప్రవక్త చెప్పిన స్టోరీ విన్న తర్వాత వెంటనే 13th వర్సెస్ ఏమని చెప్తాడు, సాష్టాంగ పడి నన్ను క్షమించు అని చెప్పి దేవుడి దగ్గర రిపెంట్ అయిపోతాడు. నేను చేసిన తప్పే అని చెప్పి రిపెంట్ అయిపోతా ఉంటాడు. అక్కడ రిపెంట్ అయినా సరే ప్రతి ఈ వచనం చూసిన తర్వాత నేను Psalms 51లోకి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ప్రతి ఒక్క దావీదు చేసిన ప్రార్థన ఆ Psalms 51లో ప్రతి ఒక్కటి చాలా పవర్ఫుల్గా రాయటం జరిగింది. ఏమనుందంటే 2వ వచనము, నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగుము. చూడండి, అక్కడ తప్పు చేసి నన్ను క్షమించు అని చెప్పగానే ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఆ షెట్టి మీద ఉన్న వైన్ మార్క పోవాలి అని అంటే అతను మళ్ళీ దావీదు ఏమో చెప్పిన, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఫస్ట్ అక్కడికి వెళ్ళి సారీ అని చెప్పాడు ఆ వ్యక్తికి. సరే బాబు వెళ్ళిపో, జీసస్ అన్నాడు, ఓకే నేను క్షమించాను అన్నాడు. మళ్ళీ వెంటనే వచ్చి ఏమంటున్నాడు, నా దోషము పోవునట్లు నన్ను, అంటే వెంటనే సారీ అని చెప్పగానే మనం వెళ్ళిపోతాం, అబ్బా అన్న క్షమించేశాడని వెళ్ళిపోతాం. కానీ దావీదు అక్కడ సారీ అని చెప్పి దేవుడు వెళ్ళిపోమన్నా సరే మళ్ళీ రిటర్న్ వచ్చి నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచమని అడుగుతా ఉన్నాడు. మళ్ళీ రిపెంట్ హార్ట్. సరే అని దేవుడు అన్నాడు, సరే నీ పాపాన్ని కూడా క్షమించాను అన్నాడు. మళ్ళీ ఒక్కసారి మనము 7వ వచనంకి వస్తే, హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే నిన్ను తెల్లగా నుండి. హిమము అంటే మంచు అండి. మంచు చాలా తెల్లగా ఉంటుంది. మంచు లాంటి హృదయం ఎవరికి ఉంటుంది? యేసయ్యకు ఉంటుంది. మళ్ళీ ఏమంటున్నాడు, వెంటనే రిపెంట్ అయిపోయి ప్రభా నాకు మంచి హృదయము దయచేయండి. మీరు ఆ వచనం మొత్తం చూస్తే దావీదు తగ్గింపు స్వభావం కనిపిస్తూ ఉంది. అంటే ఒక తప్పుకి అతను ఎంత రియలైజ్ అవుతున్నాడు అంటే, ప్రభా నేను నన్ను క్షమించు, ఇంకొకసారి అలాంటి తప్పు చేయకుండా నన్ను కాపాడు. ఆ కింద వచనాలు చూస్తూ ఉంటే లాస్ట్ వచనంలో 11వ వచనం, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నా దగ్గర నుంచి నువ్వు ఏదన్నా తీసుకోకని ప్రభా, నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి తీసుకోకని చెప్తా ఉన్నాను. చూడండి, అతను చేసే ప్రతి ఒక్క ప్రార్థన ప్రతి ఒక్కటి కూడా రిపెంటెన్స్గా కనిపిస్తూ ఉంది. మనం జనరల్గా మనం సారీ చెప్పి వెళ్ళిపోతాం, కానీ అక్కడ దావీదు సారీ చెప్పి వెళ్ళిపోలేదు. సారీ చెప్పి ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్రభా నీ ఆత్మ నా నుంచి తొలగించకు, నన్ను పరిశుద్ధంగా ఉంచు, నీకు నచ్చే పాత్రగా ఉంచు అని చెప్పి దావీదు రిపెంటెన్స్ చూపిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి మనం సారీ అని చెప్పగానే వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ దావీదు చాలా రిపెంటెన్స్ తోటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత ఆ 51 వర్సెస్లో ఒక్కొక్క వచనము చాలా పవర్ఫుల్గా దావీదు రాయటం జరిగింది. అలాంటి రిపెంటెన్స్ నేచర్ మనకు ఉందా? ఒక్కసారి ఆలోచిద్దాం. మనం జనరల్గా కొన్ని విషయంలో సారీ మమ్మీ, సారీ డాడీ అని చెప్తాము, కానీ అదే రిపీట్ మనం చేస్తున్నాం. మన ప్రతిసారి మన కుటుంబ సభ్యులను బాధపరుస్తూ ఉన్నాం. కానీ దావీదు ముందే జాగ్రత్త పడుతూ అలాంటివి చేయకుండా నన్ను సిద్ధపరచండి ప్రభా, నీ ఆత్మ నా దగ్గరనే ఉంచు ప్రభా, నన్ను పరిశుద్ధంగా ఉంచు ప్రభా, నన్ను హిమం అంటే తెల్లగా నన్ను ఉంచు ప్రభా, నీకు నచ్చే పాత్రగా ఉంచని ప్రతి ఒక్క ప్రార్థన అంశము దేవుడి దగ్గర రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. దావీదు ఇంత రిపెంటెన్స్ అయిన తర్వాత దేవుడు రీస్టోర్ చేశాడు దావీదుని. అతను చేసిన తప్పులు ఒప్పుకున్న తర్వాత రీస్టోర్ చేయడం జరిగింది. ఇప్పుడు దావీదు విషయంలో రీస్టోరేషన్ అయింది. మన బైబిల్లో మనకు తెలిసిన ఆడమ్ కూడా ఏం చేశాడు? మనం ఒకసారి ఆ వచనం చదువుదాము. ఆదికాండము 3వ అధ్యాయము 11, 12. ఇక్కడ ఏమనుందండి, దావీదు ఆదాము ఫ్రూట్ తినటం జరిగింది. దేవుడు వచ్చి అడగగానే అక్కడ ఆదాము రిపెంట్ అవ్వలేదు. వెంటనే ఏమన్నాడు, నువ్వు ఇచ్చిన స్త్రీని బట్టి నేను తిన్నాను అన్నాడు. అక్కడ దావీదు వెంటనే ఆ పాపము గ్రహించగానే నాతోను దగ్గర సారీ ప్రభా అని చెప్పి రిపెంట్ అయ్యాడు. కానీ ఆదాము దగ్గర చూసినట్టయితే రిపెంట్ అవ్వలేదు. ఆదాము రిపెంట్ అవ్వకపోవటం వల్ల
ఆ ఈడెన్ గార్డెన్ నుంచి దేవుడు బయటకు పంపించడం జరిగింది. దావీదు రిపెంట్ అవ్వటం వల్ల మళ్ళీ దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆరాధిస్తా ఉన్నాడు. ఒక రిపెంట్ అయిన హృదయాన్ని దేవుడు మళ్ళీ చేర్చుకుంటున్నాడు మందిరంలో. రిపెంట్ కాని వ్యక్తిని దేవుడు గార్డెన్ నుంచి బయటకు పంపించేస్తాడు. నేను ఈరోజు చెప్పబోయే కంక్లూజన్ ఆఫ్ దిస్ రిపెంటెన్స్ ఏంటంటే, దేవుని సన్నిధానంలో మన తగ్గింపు హృదయంతో ఉంటే, నువ్వు రియలైజ్ అయ్యి రిపెంట్ అయితే దేవుడు నీ లైఫ్లో ప్రతిదీ రీస్టోర్ చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవ్వకుండా ఎదుటి వాని వ్యక్తి మీద అతని ద్వారా నేను ఇలా చేస్తాను, ఇతని ద్వారా ఇలా చేస్తాను నువ్వు ఎప్పుడైతే అంటావో, నువ్వు దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతావు. దేవుడు వెంటనే ఏమన్నాడు, ఆ కింద వచనాలు చూస్తే వాళ్ళు ఈడెన్ గార్డెన్స్ నుంచి పంపేయటం జరిగింది ఆదామును అవ్వని. మనం రిపెంట్ అవుతున్నామా లేకుంటే ఎక్స్క్యూజెస్ చేస్తున్నామా? ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. ఇందాక మనం చదివిన వాక్యంలో మార్గస్తుడు అంది ట్రావెలర్ కోసం. ఒక అన్యుడు ట్రావెలర్ దగ్గర ఒక చిన్న వర్డ్ నేను చెప్తున్నాను. మార్గస్తుడు, ఒక ట్రావెలర్ వస్తూ ఉంటే ఆ ట్రావెలర్ దగ్గర కోరికలను ఒక పాయింట్ పెడతాను నేను. ఆ మార్గస్తుడు కోరిక. మనకున్న కోరికల్ని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో మనము పాపము చేయము. ఒక మార్గస్తుడు రావటం వల్ల ఒక్క వ్యక్తి దగ్గర ఉన్న గొర్రెని చంపేయడం జరిగింది, డబ్బున్న వ్యక్తి. ఆ మార్గస్తుడు ఎవరంటే మన కోరికలు. మన కోరికలు ఎదుటివాన్ని బాధపరుస్తూ ఉంటుంది, మన కోరికలు కొన్ని ఇబ్బంది పరుస్తూ ఉంటుంది. ఆ విధంగా దేవుడు ఉండొద్దని చెప్తా ఉన్నాడు. ఈరోజు దావీదు ఏ విధంగా అయితే రిపెంట్ అయ్యి రీస్టోర్ అయ్యాడో, ఆదాము రిపెంట్ అవ్వక ఎట్లా ఈడెన్ గార్డెన్ నుంచి బయటకు వెళ్ళాడో, ఒక్కరోజు మనం ప్రశ్నించుకుందాం మన స్థితి ఎలా ఉంది అని. మనం రిపెంట్ అవుతున్నామా లేకుంటే మనం ఎక్స్క్యూజ్ అవుతున్నామా? రెండు పవర్ఫుల్. దావీదు వల్ల మనం ఎన్నో నేర్చుకున్నాం. తగ్గింపు స్వభావం ఎంత బాధకరమైన కన్నీటి ప్రార్థనతో ఆ 51 Psalms రాశారనమాట. ఆ కన్నీటి ప్రార్థన ప్రతి ఒక్క వచనం చాలా పవర్ఫుల్గా ఉంది అక్కడ. ఆ రిపెంటెన్స్ హార్ట్తో మనం ప్రార్థన చేస్తున్నామా? ఆ రిపెంటెన్స్ హార్ట్తో దేవుడి దగ్గరకు వస్తున్నామా? ఈ రిపెంటెన్స్ ఎప్పుడైతే అవుతామో దేవుడి దగ్గర నుంచి డోర్స్ ఓపెన్ అవుతాయట. గిఫ్ట్ త్రూ క్రిస్టియానిటీలో నాకు వర్డ్ చాలా పవర్ఫుల్గా, రిపెంటెన్స్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. నువ్వు ఎప్పుడైతే తప్పులు ఒప్పుకుంటావో దేవుడి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయట. నువ్వు బ్లెస్సింగ్స్కి నువ్వు ఆటంకంగా ఉన్నావంటే నీ రిపెంటెన్స్ నేచరే. ఆ నేచర్ దేవుడికి ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోవాలి. అలాంటి నేచర్ ఎప్పుడు వస్తుంది? ఎవరన్నా మనల్ని కరెక్షన్ చేసినప్పుడు వీఆర్ రెడీ టు టేక్ ద కరెక్షన్. అరే నా కోసమే చెప్తున్నారు కదా ఈ అన్న, నా కోసమే చెప్తున్నారు కదా మా మదరు, మా ఫాదరు, మా అన్న వాళ్ళు. దే ఆర్ రెడీ టు మేక్ అస్ గుడ్ వే ఫర్ అస్. మనం ఆ విధంగా ఉంటున్నాము. దావీదు ఆ రోజు నాతాను చెప్పినందుకు, దావీదు రిపెంట్ అయినందుకు దావీదు ఎంత గొప్పగా బ్లెస్ అయ్యాడు. సొలొమోను కంఠం జరిగింది. కానీ ఇక్కడ ఆదాము రిపెంట్ అవ్వలేదు, ఎక్స్క్యూజెస్ చేస్తా ఉన్నాడు. నువ్వు దేవుడి మీదనే ఇచ్చిన స్త్రీ వల్ల నేను ఇలా చేశాను అని. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే రిపెంటెన్స్. నేను చెప్తాను, ఇప్పుడు అనుకుంటా ఉంటాను కానీ ఒక మాట చెప్తాను నేను. రహస్యంగా మనం ఎంత పాపం చేస్తామో అది చాలా ప్రమాదకరం. అదే రహస్యంగా ప్రార్థన చేస్తే అది చాలా ప్రయోజకరం. చాలా రహస్యంగా పాపము చేస్తే అది మనకి ప్రమాదకరం అండి. అదే రహస్యంగా మీరు ప్రార్థన కానీ గడిపామనుకోండి, దేవుడు మిమ్మల్ని ప్రయోజకరంగా నిలబెడతాడు. అలాంటి జీవితంలో మనం ఉన్నామా? దావీదు వల్లే రిపెంటెన్స్ హార్ట్స్తో మనం ఉందాము. ఇప్పటి వరకు మనం ఏం చేస్తామో తర్వాత సంగతి. బట్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం అందరం దేవుని సన్నిధానంలో ఒప్పుకుందాం. ప్రభు మనం చేసిన తప్పులు ఒప్పుకుంటే దేవుడు మన జీవితంలో మనం పొందుకున్న ప్రతి ఒక్కటి రీస్టోర్ చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుందాం.